మా బావగారు 2007వ సంవత్సరంలో నా 4వ అక్క భర్త, ఆమె కరెంట్ షాట్ కొట్టి చనిపోయిందని చెప్పాను. అజయ్ అశోక్ వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న గురించి చెప్తున్నాను నేను. శాంతినగర్లో నేను పరిచర్య చేసే ప్రదేశంలో ఆయన ఒకరోజు వచ్చాడు. వచ్చేదో వర్క్ చేస్తున్నాడు అక్కడ. నేను మందిరం వాకిట్లో కూర్చున్నాను. ఆయనకి వెళ్ళి చూస్తూ ఉన్నాను. సడన్గా దేవుని పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించి బాబు అని ఆయన పిలిచాను. నేను, ఆయన పేరు బాబు, అశోక్ వాళ్ళ నాన్న పేరు. నాకెళ్ళి చూశాడు. నువ్వు కొన్ని నెలలు, కనీసం ఒక 6 నెలలు ఇక్కడి నుంచి ఎటు పోవద్దు బాబు అన్నాను. వాస్తవంగా అక్క భర్త బావ, కానీ ఆయన ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడంటే ఆయన పేరు పెట్టే పిలిచేవాళ్ళు. నేను కూడా అట్లనే పిలిచేవాడిని. అక్క, ఆమె తర్వాత అన్న, చివరి నేను. అంటే నాకంటే 2 ఇంతలు పెద్దోడు ఆయన. అయినా సరే బాబు అని పిలిస్తే చిన్నపిల్లవాళ్ళు పలుకుతాడు ఆయన. నన్ను బాబా అనకుండా బాబు అంటే అనడు. అంత ఫ్రెండ్లీ మైండ్ ఆయనది. నాకు చాలా అభిమానం ఆయన అంటే. మిగిలిన వాళ్ళందరూ పెద్దోళ్ళు, వాళ్ళు కొంచెం సీరియస్గా ఉంటారు, ఈయన కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు. అక్కడ కూర్చొని ఆయన నా కళ్ళ ముందు ఉన్నప్పుడు, బాబు కొన్ని నెలలు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు అన్నా. ఎందుకు అలా అన్నా అన్నాడు. మరణం నిన్ను వెంటాడుతుంది, మరణం నిన్ను వెంటాడుతుంది, సంహార దూత నిన్ను వెంటాడుతుంది. నాకెందుకో దేవుని ప్రేరణ కలిగింది, చెప్పాను బాబు వెళ్ళొద్దు అన్నాను. సరేలే అన్నాడు. 6 రోజులు జరిగింది. 6 నెలలు కాదు, 6 రోజులు అయింది. 7వ రోజు ఓ బ్రదర్ వచ్చాడు. ఆయన ఫ్రెండు, నాకు ఫ్రెండు. నరసరావుపేటలో ఒక బ్రదర్ చనిపోతే ఆ కబురు తీసుకొని వచ్చాడు ఈయన. ఫలానా బ్రదర్ చనిపోయాడు అని. అరే అట్లయితే వెళ్ళాలి కదా ఆ కార్యక్రమానికి అన్నాడు ఇతను. ఆడపిల్ల చనిపోయి ఉంది, ఈయన కూడా దెబ్బతిన్నాడంటే పిల్లలు అనాథలు అవుతారు. ఇతను ఎట్లనన్నా కాపాడుకోవాలని నా తపన. తర్వాత నేను వెళ్ళాల్సిందే అన్నాడు. నేను కూడా వస్తాను, ఇద్దరం వెళ్దాం. ఆయన త్రాగుడుకు అలవాటు పడి ఉన్నాడు. ఎక్కడ ఇప్పుడు 6 రోజులు ఏం దాని జోలికి పోలా. మళ్ళీ వదిలేనంటే మళ్ళీ వెళ్ళి తాగుతాడు, తాగితే ఇక చేతికి రాడు. ఎట్లనన్నా తాగకుండా సేవ్ చేయాలని నేను వెంటబడ్డా. నేను కూడా వస్తాను ఆ కార్యక్రమానికి. సాయంత్రం నుంచి బయలుదేరా, నరసరావుపేట సెంటర్లోనే తాగటం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరు తాగటం మొదలుపెట్టారు. సరే ఆ కార్యక్రమానికి వెళ్ళి అది అయిపోయింది. ఆ నిద్రించినోడు కూడా నా ఫ్రెండే. సరే ఆ కార్యక్రమం అయిపోయింది, రిటర్న్ అయ్యాం. ఆయన రోడ్డు మీద, నరసరావుపేట నుంచి నకరికల్లు రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు మీద SSN కాలేజా అక్కడ దాదాపు చాలా సమయం ఆయన నిలేశాను నేను. ఇంటికి వెళ్దాం. ఆయన అంటాడు, ఈ ఒక్కరోజు వదిలే నన్ను అంటాడు. ఈ ఒక్కరోజు వదిలే, నన్ను వదిలే అని అతను అంటాడు. నా మాట విను బాబు అని నేను బ్రతిమాలుతాను. ఎందుకంటే నాకు దేవుడు స్పష్టంగా క్లారిటీ ఇచ్చాడు కదా. వినలా. మన్నాయి చూసి విసుక్కున్నాడు. ఆయనకి లేకపోతే నువ్వు చేసేది ఏముంది రావయ్యా అన్నాడు మన్నాయి. అయినా కాసేపు బ్రతిలాడితే అతని మాట వినలా. సరే ఇంక నేను ఇంటికి వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ నేను ఆయన్ని కొన్ని రోజులంతా, ఒక 10-11 రోజుల తర్వాత గుంటూరు మార్చురీలో డెడ్ బాడీ చూశాను. సొంత బావ గుంటూరు మార్చురీలో శవాగారంలో బాక్సులో డెడ్ బాడీస్ను పెట్టి
లోపల నెట్టేస్తారు, సొరుగుల్లాగుంటాయి. ఒక లారీ యాక్సిడెంట్, చనిపోయాడు. ఎక్కడ అంటే గుంటూరు మార్చిలో బాక్స్ లాగారు ఆయన. ఎంత ఏడిస్తే ఏం ప్రయోజనం? అయిపోయారు, పిల్లల అనాథలు అయిపోయారు. అంటే ఆయన దాదాపు అశోక్ లాగా ఉంటాడు, గమనించండి. చనిపోయిన ఏజ్ కూడా అదే, కరెక్ట్గా ఆ ఏజే. ఒక్క వెంట్రుకు కూడా బయట అవ్వాల, అంటే దాదాపు 33-34 ఇయర్స్లో కన్ను మూశాడు ఆయన. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఒక్కడు కాదు, ఒక తాగుడు అనే దురాత్మ వల్ల, ఈ తాగుడు అనే దయ్యం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమైనాయి. ఎంతోమంది ఆడపిల్లలు బలయ్యారు, ఎంతోమంది యవనస్తులు బలయ్యారు, ఎంతోమంది తల్లిదండ్రులు గర్భశోకాన్ని పొందారు, ఎంతోమంది పసిబిడ్డలు అనాథలైపోయారు. ఎన్నో యాక్సిడెంట్స్, ఎన్నో ఆత్మహత్యలు ఈ ఒక్క వ్యసనం వల్ల. సరదాగా మొదలై చివరికి కుటుంబాలే పతనం చేసే పరిస్థితి. ఒకవేళ దేవుడు నన్ను పట్టుకొని ఉండకపోతే, నేను ఆ బిడ్డలను పట్టుకోకపోతే, ఇప్పుడు ఆ 3 బిడ్డలు ఏమయ్యారు ఒకసారి ఊహించండి. అందుకే మనం ప్రకటించే సువార్త ప్రకటన వల్ల ఈరోజు ఎన్నో జీవితాలు మారిపోయినాయి. ఆ రోజు నేను చెప్పాను, ఆయనకి హెచ్చరిక చేశాను. ఇప్పుడు నేను ఉత్తరవాదిని కాదు, ఎందుకంటే ఆయనకి సువార్త చెప్పాను. అండ్ ఆయనకి ఏం జరగబోతుందో కూడా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మరీ అందించాను. వినలా, ఎందుకంటే దానికి బానిస అయిపోయాడు, బలైపోయాడు. కానీ కొంతమంది మీలో ఉన్నారు. నేను కూడా తాగాను ఒకప్పుడు, తాగుడు అలవాటు నేను కూడా కలిగి ఉన్నా. సిగరెట్ తాగాను, మందు తాగాను, కళ్ళు తాగాను, గుడం, ఈ చండాలమంతా ఎరుగుదు. నేను కూడా అంటే 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్యలో 5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్న దరిద్రాల్లో చాలా వరకు చూశా. అంటే ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, దీని రుచి ఎలా ఉంటుంది. కానీ దేవుడు దర్శించిన తర్వాత వాటన్నిటిని విసర్జించి మళ్ళీ వాటి జోలికి వెళ్లకుండా ప్రభులో నిలబడ్డాను. ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది ఒకప్పుడు భయంకరంగా త్రాగుబోతులు, కళ్ళు దాగినోళ్ళు, సారాయి దాగినోళ్ళు, బ్రాందీ విస్కీలు దాగినోళ్ళు, గంజాయి దాగినోళ్ళు, డ్రగ్స్ తీసుకున్నోళ్ళు సైతం ఈరోజు మారిపోయి ఇక్కడ కూర్చున్నారు. మారారు. వాళ్ళ హృదయాల్లో దేవుడు కార్యం చేశాడు. మూర్ఖించిన వాళ్ళు అలా ఎఫెక్ట్ అయితే, విధేయత చూపిన వాళ్ళు ఇలా ధన్యులై దేవుని పాదాల చెంత కూర్చున్నారు. అక్కడ దైవజనులుగా కూర్చున్న వాళ్ళలో కొంతమంది గతంలో అలాంటి జీవితం జీవించారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొంతమంది అలాంటి జీవితం జీవించారు. ప్రకటించే నా బ్రతుకును సైతం యేసయ్యే మార్చాడు.